కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి ఎక్కువ బయటకు ఎందుకు రావట్లేదు? కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? తను హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దేని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు తరచూ హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉన్నారు. ఆయన ఫామ్ హౌస్ నుంచి ఎక్కువ బయటకు రావట్లేదు, ఎక్కువ మీటింగ్స్ కూడా బయట పెట్టట్లేదు. నిజానికి అసలు తన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవచ్చు? కేసీఆర్ గారి ఆరోగ్యం రహస్యం అనేది పూర్తి స్థాయిలో బయట పెట్టాల బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా, ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా. ఇందుకు 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన యశోద హాస్పిటల్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చి అక్కడ చికిత్స ఇస్తున్నటువంటి క్రమంలో చాలామంది ఆందోళన చెందారు, కేసీఆర్ గారికి ఆరోగ్యం ఏమైంది అనే దాని మీద. అప్పుడు డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది. హెల్త్ సెక్రటరీని పంపించింది, అసలు ఏమైందో కనుక్కోండి, అసలు ఎందుకు హైడ్ చేస్తున్నారు ఆయన ఆరోగ్యం గురించి. ఆయన ఉద్యమకారుడు, అలాగే తెలంగాణ సమాజానికి ఆయన ఒక నావ లాంటి వాడు. సో ఆయన ఆరోగ్య పరిస్థితిని దాచడం అనేది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళారు. రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళి ఆయన ఆరోగ్యం ఎలా ఉంది ఏంది అనేది కూడా చూసి పరామర్శించి ఇచ్చారు. అవును. తర్వాత హెల్త్ సెక్రటరీ కూడా వెళ్ళి యశోద హాస్పిటల్ వైద్యుల్ని ఆ రోజున మొత్తం అడిగి తెలుసుకొని అసలు ఏమైంది ఏంటి అనే దాని మీద మాట్లాడారు. అప్పటి నుంచి కూడా తరచూ ఆయన అనారోగ్యం పాలవుతున్నారు. ఈ మధ్యకాలంలో ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళారు. తరచూ నెలకు 1-2 సార్లు ఇలానే వినిపిస్తుంది మనకి. అంటే ఎప్పుడు చూసినా కానీ ఈ నార్మల్ టెస్ట్లే అని మాత్రమే చెప్తున్నారు, కానీ నిజానికి అసలు మీరు అన్నట్లయితే బయట పెట్టడం లేదు. ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఇవి నార్మల్ టెస్ట్లే అని చెప్పడం జరిగింది అని చెప్తున్నారు. ఇది కొంత ఆయన అభిమానులకు ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే కేసీఆర్ గారికి అభిమానులు ఒక తెలంగాణలోనే కాదు, ఆంధ్రాలో కూడా అభిమానులు ఉన్నారు. కేసీఆర్ గారి గెలుపు కోసం ఆంధ్రాలో దుర్గగుడి దగ్గర 4 కోసుకున్న అభిమాని ఉన్నాడు. అంటే ఆయనకి అభిమానులు ఉన్నారు. ఆయనకి ఒక తెలంగాణలోనే కాదు, తెలంగాణలోనే కాకుండా తెలుగు వాళ్ళు ఎంత లెక్క ఉన్నా ఆయనకు అభిమానులు ఉన్నారు. సో అలాంటి అభిమానులు ఇప్పుడు కేసీఆర్ గారి ఆరోగ్యం ఎలా ఉంది, ఏమైంది అనే ఆందోళన ఉంటుంది. అలాంటి ఆందోళన ఉన్నప్పుడు ట్రాన్స్పరెంట్గా వైద్యులు బులెటిన్ రిలీజ్ చేయాలి. జనరల్గా ఏంటంటే ఇలాంటి వాళ్ళు అనారోగ్య పాలైనప్పుడు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారు. ప్రతి గంటకి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారు సహజంగా. నీకు సెలబ్రిటీస్ ఎవరు హెల్త్ బాగాలేకపోయినా కానీ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారు. కానీ ఏంటంటే అభిమానులు ఉంటారు, వీరాభిమానులు కూడా ఉంటారు కొంతమందికి. ఆ వీరాభిమానులు ఒక్కోసారి ఏదైనా చేసుకోవచ్చు. కొంతమంది కోసుకునే వాళ్ళు ఉంటారు, అందుకు రకరకాల పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఆయన బతికించుకోవాలని ఇలా ఉంటారు. సో హైడ్ అని చేయటం అనేది, మరి ఎందుకు హైడ్ చేస్తున్నారు అనేది కేసీఆర్ గారి ఆరోగ్య విషయంలో మొదటి నుంచి ఒక చర్చనీయాంశంగా అయ్యింది. అయితే ఇప్పుడు అర్ధరాత్రి సమయంలో ఆయనకి అనారోగ్యం ఉండటంతో ఎమర్జెన్సీగా ఫోన్ కాల్ వస్తే కేటీఆర్ గారు తన కుమారుడు హిమాన్షుని కారులో ఎక్కించుకొని ఆయనే సొంతగా డ్రైవ్ చేసుకొని కారు వెళ్ళాడు అనేది ఇవాళ వచ్చినటువంటి న్యూస్ అన్ని పేపర్లో. సహజంగా డ్రైవర్ ఉంటారు కదా. అవును. కూడా ఆయనకు ఫోన్ కాల్ రాగానే ఎమర్జెన్సీగా తన మనవడు హిమాన్షుని, అంటే కేసీఆర్ గారు మనవడు హిమాన్షును కూడా ఎంట పెట్టుకొని తన కుమారుడితోటి కేటీఆర్ గారు వెళ్ళారంట. అంటే జనరల్గా ఈ న్యూస్ వింటుంటే కనుక సంథింగ్ సీరియస్గా ఉందేమో అనిపిస్తుంటుంది. ఎందుకనంటే జనరల్గా బాగలేనప్పుడు పెద్దవాళ్ళు మనవడిని మనవరాలని వీళ్ళని చూడాలనేటువంటి ఒక కోరిక అయితే ఉంటుంది సహజంగా. బహుశా హిమాన్షుని కూడా ఈయన కారులో ఎక్కించుకొని సొంతగా ఆయనే డ్రైవ్ చేసుకొని ఫామ్ హౌస్కి వెళ్ళాడు, ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళాడు అని అంటే బహుశా ఆయన ఆరోగ్యం ఏమైనా విషమంగా ఉందా అనేటువంటిది ఆయన అభిమానుల్లో ఒక ఆందోళన అయితే ఉంది. అయితే హెల్త్ పరంగా చూస్తే కనుక లీక్ అయినటువంటి సమాచారం మాత్రమే ఇది. హెల్త్ పరంగా చూస్తే ఆయనకి ఏదో సోడియం లెవెల్స్ అలాగే షుగర్ లెవెల్స్ కంట్రోల్ తప్పాయి అనేది మాత్రం వినిపిస్తూ ఉంది. ఇది లీక్ అయినటువంటి దాని ప్రకారం అఫీషియల్గా బులెటిన్ అయితే రిలీజ్ చేయలేదు. లీక్ అయిన దాని ప్రకారం మరి వైద్య పరిభాషలో నేను ఒకళ్ళిద్దరు డాక్టర్స్ని నేను కనుక్కున్నాను, ఏంటి పరిస్థితి, సోడియం లెవెల్స్ అలాగే షుగర్ లెవెల్స్ అదుపు తప్పితే ఉండే పరిస్థితులు ఏంటి అని చెప్పి నేను ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ మీన్స్ అడిగాను. అడిగితే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సోడియం లెవెల్స్ కనుక అబ్నార్మల్ అయితే కనుక మైండ్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పారు. అంటే మైండ్ స్థిరత్వం ఉండదు, స్థిరత్వం లేకుండా అయిపోతుంది, తర్వాత ఎలా పడితే అలా మాట్లాడటం, కంట్రోల్ లేకపోవటం,
ఇలా ఉంటుంది, సోడియం లెవెల్స్ కనుక తగ్గినా పెరిగినా గందరగోళంగా మాట్లాడుతూ ఉంటారు అని చెప్పి వాళ్ళ వైద్య శాస్త్ర దాని ప్రకారం చెప్పారు. సోడియం లెవెల్స్ తగ్గితే కనుక, మరి షుగర్ లెవెల్స్ తగ్గితే అంటే షుగర్ లెవెల్స్ కనుక అబ్నార్మల్గా ఫ్లక్చువేషన్స్ ఉంటే కనుక కిడ్నీ మీద అలాగే లివర్ మీద ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్పారు. సరే, వైద్య పరిభాషలో వాళ్ళు ఒక్కోసారి ఆ వైద్య పరిభాషలో ఉండేటువంటి అంశాలు కూడా కాదని చెప్పి రికవర్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ వెంటిలేటర్ మీద ఉండి కోమాలో వెళ్ళినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ బయటకు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ట్రీట్మెంట్ దాన్ని బట్టి ఉంటుంది, ప్లస్ బాడీ సపోర్ట్ చేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది. బాడీ సపోర్ట్ చేస్తే వీళ్ళు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్కి బాడీ సపోర్ట్ చేస్తే ఈ మెడిసిన్ కాబట్టి ఆ మెడిసిన్, ఆ మెడిసిన్ కాబట్టి ఈ మెడిసిన్ వాడుతూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు పేషెంట్ కండిషను చేదాటిపోతున్నప్పుడు సో అప్పుడు బాడీ సపోర్ట్ చేస్తే కనుక ఇమీడియట్గా రికవర్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనేది వైద్యులు చెప్తున్నటువంటి మాట. అయితే ఇప్పుడు ఆయన సోడియం లెవెల్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్, షుగర్ లెవెల్స్ కన్నా కూడా సోడియం లెవెల్స్ అనేది ఇంపార్టెంట్ అనేది వైద్యులు చెప్తున్నటువంటి మాట. ఆ సోడియం లెవెల్స్ కనుక విపరీతంగా ఫ్లక్చువేషన్స్ ఉంటే కనుక కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, కోమాలకు కూడా వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అని చెప్పి వాళ్ళు వైద్య పరిభాషలో ఉండే అంశాన్ని చెప్తున్నారు. కేసీఆర్ గారు కోమాలోకి వెళ్తారని కాదు సుమా, సోడియం లెవెల్స్ గురించి చెప్తున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు జనరల్గా ఆయన అభిమానులు మాట్లాడుకునేది ఏంటంటే ఇప్పుడు హిమాన్షిని కూడా పిలిపించుకున్నారు అని అంటే కొంత సీరియస్గా ఉందేమో అనేది. అలాగే ఇంపార్టెంట్ పర్సన్స్, బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి ఇంపార్టెంట్ పర్సన్స్ చాలామంది ఫామ్ హౌస్కి వెళ్ళారు. ఇంపార్టెంట్ పర్సన్స్ చాలా, అంటే కోటరీలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు మాత్రమే ఫామ్ హౌస్లో ఉన్నారు. సో ఎమర్జెన్సీ లాగా సిచ్యువేషన్ ఉంది అక్కడ. వైద్య బృందం అక్కడికి వెళ్ళింది, వైద్య బృందం అక్కడికి వెళ్ళి ఫామ్ హౌస్లోనే ట్రీట్మెంట్ అంతా చేస్తున్నారు. కవిత గారు తెలిసింది, కవిత గారు అమెరికాలో ఉన్నారు కదా, తన కుమారుడిని తీసుకెళ్ళి కవిత గారు అమెరికాకి వెళ్ళి దాదాపు 15 రోజులు 20 రోజులు అక్కడే ఉంటారని చెప్పేసి ఆ షెడ్యూల్ ప్రకారం ఉన్నారు. సరే, ఆవిడ కూడా ఈ విషయం తెలిస్తే వస్తారేమో, ఇప్పటివరకు అయితే ఆ విషయం మనకి ఇంకా ధృవీకరణ కాలేదు. అయితే రీసెంట్గా బాగలేనప్పుడు దాదాపు 15-20 రోజుల క్రితం కూడా ఆయనకు బాగలేదు. అప్పుడు మాత్రం కవిత గారి దగ్గర ఉన్నారు. కవిత గారి దగ్గర మనకి కనిపించారు. హాస్పిటల్ నుంచి ఈయన్ని స్ట్రక్చర్ మీద తీసుకొచ్చేటప్పుడు హాస్పిటల్ నుంచి కవిత గారే పక్కన ఉన్నారు ఆ రోజున. ఇది లాస్ట్ టైం బాగలేనప్పుడు దాదాపు 15 రోజుల క్రితం అనుకుంటా ఆయనకి బాగలేకుండా వచ్చింది. అప్పుడు కవిత గారే ఉన్నారు. అప్పుడు కూడా ఇలానే కేసీఆర్ గారికి ఏమైంది అనేటువంటి ఒక చర్చ నడిచింది ఆందోళనకరంగా. వాళ్ళ జనరల్గా సెలబ్రిటీస్కి ఇలాంటి కొంచెం పాపులర్ లీడర్స్కి సంబంధించి అభిమానులు ఎక్కువగా ఉంటారు. ఈ అభిమానుల్లో ఆందోళన రావడం కూడా సహజం. సొంత ఇంట్లో మనుషులకు బాగలేకపోతే ఎలా ఫీల్ అవుతారో అలా బాధపడతారు. ఈవెన్ హీరోలకు కూడా, హీరోలకు ఎవరికైనా బాగాలేకపోయినా కానీ పూజలు, దేవాలయాలు, అభిషేకాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో అంత అభిమానం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారి హెల్త్ గురించి బులెటిన్ రిలీజ్ చేయాలి, ధర్మం అది అభిమానుల దృష్ట్యా. ఓకే. సో కేసీఆర్ గారికి ఫస్ట్ నుంచి కొంత అనారోగ్యం ఉంది అనేది జనరల్గా అందరూ తెలిసినటువంటి అంశమే. అదే ఇప్పుడు 2014 నుంచి కూడా ఆయనకి ఏదో లివర్ సమస్య ఉంది అనేది వినిపిస్తూ వస్తుంది. బట్ ఆయన నేను హెల్దీగా ఉన్నాను, ఇంకొక 15 సంవత్సరాలు నేనే సీఎంగా ఉంటానని చెప్పుకుంటూ వచ్చారు. కాకపోతే ఇప్పుడు 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నుంచి ఆయన హెల్త్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల దృష్ట్యాన్ని తరచూ ఈ మధ్య హాస్పిటలైజ్ అవుతున్నారు. వారానికి ఒకసారి లేదా నెలకు 2-3 సార్లు ఇలా హాస్పిటలైజ్ అవుతున్నారు. ఏజ్ హాస్పిటల్, అలాగే యశోద హాస్పిటల్, ఇవన్నీ ఆయనకి పర్సనల్ డాక్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. బట్ ఇప్పటివరకు అయితే మాత్రం ఈ 2 అంశాలు మాత్రమే లీక్ అయినటువంటి అంశాలు. అవి అఫీషియల్గా ఎక్కడ కూడా బులెటిన్ అయితే రిలీజ్ చేయలేదు. కాకపోతే కొన్ని రోజుల్లో కోలుకుంటారు అని చెప్పి మాత్రం చెప్తున్నారు. కోలుకోవాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.